బుధవారం రాత్రి ఆకాశంలో గ్రహాలు పరేడ్ చేయబోతున్నాయి. 6 గ్రహాలు ఒకే వరుసలో కనువిందు చేయబోతున్నాయి. ఈ షష్టగ్రహ కూటమిని ప్లానెటరీ అలైన్మెంట్ అంటారని ఖగోళ నిపుణులు అంటున్నారు. ఈ అరుదైన దృశ్యాన్ని అమెరికా, మెక్సికో, కెనడా, భారత్లో చూసేందుకు అవకాశం ఉంది. ఈ నెల 22న వినీలాకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. ఒకే వరుసలోకి 6 గ్రహాలు వచ్చి కనువిందు చేయనున్నాయి. వాటిని ఎలాంటి బైనాక్యులర్ల సాయమూ లేకుండానే నేరుగా చూసేందుకు అవకాశం ఉంటుంది. ఈ నెల 22వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గ్రహాలు ఒకే కక్ష్యలో పెరేడ్ చేయబోతున్నాయి. ఇలా గ్రహాలు ఒకే వరుసలో రావడం చాలా అరుదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్రహాలు ఒకే వరుసలోకి రావడాన్ని ప్లానెటరీ అలైన్మెంట్ అంటారని ఖగోళ నిపుణులు పేర్కొంటున్నారు. శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలు ఒకే వరుసలోకి రానున్నాయి. చాలా అరుదుగా ఇలాంటి ఘటన జరుగుతుంది. నిజానికి గ్రహాలకు మధ్య గ్యాప్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఏవీ అంతరిక్షంలో వరుస క్రమంలో ఉండవు. కానీ మనకు భూమిపై నుంచి చూసే సమయంలో ఒకే వరుసలో దర్శనమిస్తాయి. ఈ దృశ్యాన్ని బైనాక్యులర్స్ ద్వారా చూస్తే మాత్రం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మార్చిలో అరుణ గ్రహం, బృహస్పతి, యురేనస్, వీనస్, నెప్ట్యూన్, శని, మెర్క్యూరీ గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చి కనువిందు చేయనున్నాయి. దీన్ని గ్రేట్ ప్లానెటరీ అలైన్మెంట్ గా పిలుస్తారు. ఈ ఖగోళ విందును టెలిస్కోప్ సాయం లేకుండా చూడొచ్చు. కానీ స్పష్టంగా 4 గ్రహాలు మాత్రమే కనిపిస్తాయి. నెప్ట్యూన్, యురేనస్ గ్రహాలను చూసేందుకు టెలిస్కోప్ అవసరమవుతుంది. రాత్రి 8:30 నుంచి ఆకాశంలో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. ఆ సమయంలోనే గ్రహాలన్నీ ఒకే వరుసలో కనిపిస్తాయి. రాత్రి 11:30 గంటల తర్వాత అవి చెదిరిపోతాయి. కానీ బృహస్పతి, మార్స్, యురేనస్ గ్రహాలు మాత్రం కనిపిస్తాయి. ఆ తరువాత అవి కూడా కనిపించవు. ఈ నెల 22 నుంచి 31 వరకు పలు గ్రహాలను భూమిపై నుంచి నేరుగా చూడొచ్చు. శని, బుధుడు, నెప్ట్యూన్ సూర్యాస్తమయం సమయంలో సూర్యుడికి దగ్గరగా వెళ్తాయి. మెర్క్యూరీ, శని, నెప్ట్యూన్ సూర్యుడికి చాలా క్లోజ్ గా వెళ్తుంటాయి. బృహస్పతి, అంగారకుడు, యురేనస్ మాత్రమే కొన్ని వారాల పాటు అలాగే ఉంటాయి. ఈ అరుదైన దృశ్యాన్ని అమెరికా, మెక్సికో, కెనడా, భారత్లో చూసేందుకు అవకాశముంది. జనవరి 22 నుంచి 31 వరకు మాత్రమే ఇవి స్పష్టంగా కనిపిస్తాయి. పూర్తిగా చీకట్లో ఉండి చూస్తే ప్లానెట్స్ క్లియర్ గా కనిపిస్తాయి. టెలిస్కోప్ ఉంటే ఇంకా క్లారిటీగా కనిపించే అవకాశం ఉంటుంది. ఈ ఖగోళ వింతను మీరు మిస్ కాకండి.